హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే మనం వేస్ట్‌గా పడేసే ఈ జ్యువెలరీ బాక్సెస్ ఉంటాయి కదా! అంటే మనం చిన్న చిన్న ఇయర్ రింగ్స్ గానీ, ఉంగరాలు గానీ, గాజులు వీటికి బాక్సెస్ వస్తాయి కదా! జ్యువెలరీ బాక్సెస్. ఏంటంటే మనం ఉంగరాలవి పెట్టుకున్న తర్వాత ఖాళీగా ఈ బాక్స్‌లో అయితే మిగిలిపోతూ ఉంటాయి. అక్కడెక్కడ పెడతా ఉంటాం. అలాగే బ్యాంగిల్స్ అవి యేసుకున్న తర్వాత అవి బాక్సెస్ అయితే అలానే ఉండిపోతాయి. అండ్ లాకర్‌లో అయితే పెద్ద పెద్ద జ్యువెలరీ బాక్సెస్ అయితే పెట్టడం అస్సలు కుదరదు. లాకర్ అనేది సరిపోదు కాబట్టి చిన్న వాటిలో ఎక్స్‌చేంజ్ చేసుకొని వాటినైతే పెట్టుకుంటూ ఉంటాం. సో, అలాంటప్పుడు మన ఇంట్లో వాటికొచ్చిన జ్యువెలరీ బాక్సెస్ అన్నీ వేస్ట్‌గా అక్కడ ఇక్కడ పడుంటాయి కదండీ! వాటిని మనం ఈరోజు ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది అయితే షేర్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు కూడా మిస్ కాకుండా వాచ్ చేసేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పొడుగంటి జ్యువెలరీ బాక్సెస్ ఉంటాయి కదా! ఇవి మెయిన్‌గా చైన్స్‌కి, బ్రాస్లెట్స్‌కి వాటికి వస్తా ఉంటాయి. వీటినైతే అస్సలు పడేయకండి. ఇవి మనకి చాలా చాలా హెల్ప్ అవుతాయి. మనం ట్రావెలింగ్ పర్పస్‌కి కానీ, లేకపోతే ఏమైనా ఫంక్షన్స్‌కి అక్కడ రెడీ అయ్యేటట్టు అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి జ్యువెలరీ బాక్సులు మొత్తం మనకి మేకప్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా దీంట్లో సర్దుకున్నట్టయితే అన్నీ ఒకే చోట ఉంటాయి. మనం వెతుక్కోవాల్సిన పనే ఉండదు. సో, లేకపోతే మనం సర్దుకున్నప్పుడు అక్కడెక్కడ అక్కడోటి, ఇక్కడోటి పెట్టుకున్నామనుకోండి అసలు రెడీ అవ్వటానికి చాలా టైం అనేది మనకి వేస్ట్ అయిపోతుంది. సో, చూసారు కదా! మొత్తం మేకప్ ఐటెమ్స్, లిప్‌స్టిక్స్, లిప్ లైనర్, ఐలైనర్, కాజల్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇలా ఇంకా మనం సేఫ్టీ పిన్స్ అవి శారీ కట్టుకున్నప్పుడు ఉంటాయి కదా! అవి, అలాగే స్టిక్కర్స్ ఇవన్నీ కూడా దీంట్లో ప్లేస్ చేసుకున్నట్టయితే మనకి రెడీ అవ్వడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో, ఈ స్టిక్కర్ ప్యాకెట్ అయితే దీంట్లో మొత్తం పట్టదు కదండీ! అందుకని చెప్పి స్టిక్కర్ ప్యాకెట్‌లో నుంచి ఈ షీట్ అయితే రిమూవ్ చేసి దీన్ని చిన్నదానిలా కట్ చేసుకొని అయితే దీంట్లో పెట్టుకుంటున్నాను. సో దట్ మనకి ఇది ట్రావెల్ చేసినప్పుడు పట్టుకెళ్ళటం కూడా చాలా ఈజీగా పడుతుంది. అండ్ దీన్నైతే ఇలా క్లోజ్ చేసేసుకుంటాం అంతే. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకుని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి పొడుగంటి ఆర్గనైజర్‌ని యూజ్ చేయటం వల్ల మనం క్యారీ చేయటం కూడా చాలా ఈజీ. ప్లేస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఈ టిప్ నచ్చితే గనక లైక్ చేసేయండి. ఈ టిప్ వచ్చేసి ఏంటంటే మనం ఇలాంటి జ్యువెలరీ బాక్సెస్ ఉంటాయి కదండీ! ఈ రౌండ్ టైప్ ఆఫ్ జ్యువెలరీ బాక్సెస్‌ని అస్సలు పడేయకండి. దీన్ని మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూసేద్దాం. ఒకవేళ మీరు యూట్యూబర్ అయితే ఇలాంటి మైక్స్ అవి ఉంటాయి కదా! క్యారీ చేయటం కొంచెం కష్టం ఇంత పెద్ద పెద్ద బాక్సెస్‌లో పెట్టుకుని. సో, ఇలాంటి బాక్సెస్‌లో కనుక మీరు పెట్టుకుని క్యారీ చేసినట్టే అయితే మైక్ అయితే అస్సలు పాడవ్వదు. సేఫ్‌గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు యూజ్ చేసి అయితే మళ్ళీ రీప్లేస్ చేసేసుకోవచ్చు. ఈ బాక్స్ కూడా ఈజీగా హ్యాండ్ బ్యాగ్‌లో అలా క్యారీ చేసేయొచ్చు. ఒకవేళ మీరు యూట్యూబర్ కానట్టయితే ఇయర్ ఫోన్స్ అవి కూడా ఉంటాయి కదా! వాటిని కూడా డ్యామేజ్ అవ్వకుండా ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసేయండి. మన ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం అస్సలు మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ టిప్‌లోకైతే వెళ్ళిపోదామండి. ఇలాంటి ఒక రౌండ్ బాక్స్ ఉంది కదా! దీన్ని ఇప్పుడు నేను ఎలా రీయూజ్ చేస్తున్నానో చూసేయండి. మన దగ్గర జ్యువెలరీ ఇలా డెలికేట్ జ్యువెలరీ అక్కడెక్కడ పెట్టేస్తే విరిగిపోతాయి అనుకుంటాం కదా! స్టోన్స్ అవి ఊడిపోతే అలాగా చిక్కులు పడకుండా ఉండాలంటే ఇలా అయితే పెట్టేసుకోండి. అండ్ అలాగే బర్త్‌డే ఫంక్షన్స్‌కి సింపుల్‌గా రెడీ అవుతాం కదండీ! అలాంటప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్‌కి హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని మెడలో నల్లపూసలేసుకుంటేనే బాగుంటుంది కదా! సో, ఎలా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు 2 ఒకే చోట గనుక మీరు ప్లేస్ చేసుకున్నట్టయితే రెడీ అవ్వటం కూడా చాలా ఈజీ అవుతుంది. అలాగే మనకి ఆ పర్ల్స్ గానీ, ఆ స్టోన్స్ గానీ ఏవి కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. క్యారీ చేయటం కూడా మనం హ్యాండ్ బ్యాగ్‌లో ఇది ఇలా ప్లేస్ చేసుకుంటే హ్యాండ్ బ్యాగ్‌లో అయితే ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు. అండ్ రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు తీసుకుని మనం రెడీ అవ్వచ్చు. చాలా టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ మన జ్యువెలరీ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ టిప్ వచ్చేసి ఇలాంటి చైన్స్‌కొచ్చే జ్యువెలరీ బాక్సెస్ ఉంటాయి కదా! వీటిని మనం హెయిర్ యాక్సెసరీస్ స్టోర్ చేసుకున్నానికైతే యూజ్ చేసుకోవచ్చండి. ఇలా స్టోన్స్ ఉన్న క్లిప్స్ వాటిని ప్లక్కర్స్, హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అలా
మనకి ఏవైతే దీంట్లో పడతాయో అన్నిటిని కూడా ప్లేస్ చేసుకుని ఈజీగా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అదే అక్కడ ఇక్కడ పెట్టేసామనుకోండి అవి మనకి కావాల్సిన టైంకి దొరకవు. అదే అన్నీ ఒకే చోట ఉంటే గనక మనం ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు రెడీ అవ్వాలన్నా ఈజీగా మ్యాచింగ్ క్లిప్స్ అనేవి మనం తీసుకుని అయితే హ్యాపీగా రెడీ అవ్వచ్చు. క్లిప్స్ ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా నేను ఒక చోట ఇలా పెట్టుకుంటున్నానండి. సో ఎగ్జాంపుల్గా అయితే మీకు ఇలా చూపిస్తున్నాను. మీరు హెయిర్ యాక్సెసరీస్ కానీ ఇంకా రెడీ అవ్వడానికి కావాల్సిన ఐటమ్స్ ఏమైనా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో ఇలా స్టోర్ చేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి. ఈ టిప్ వచ్చేసి ఈ జ్యువెలరీ బాక్స్లో నేనైతే మనకి పూసల దండలు అప్పుడప్పుడు ఒక్కోటి కొంటూ ఉంటాం. అవి బాగా ఎక్కువైపోయిన తర్వాత మనం అక్కడ ఇక్కడ లేకపోతే ఏమన్నా చిన్న బాక్స్లో అలా పెట్టేస్తూ ఉంటాం. సో టైంకి మనకి కావాలి అనుకున్నప్పుడు అయితే చిక్కులు పడిపోతూ ఉంటాయి, తీసుకుంటాం అయితే చాలా కష్టం. ఇలాంటి దాంట్లో మీరు కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మ్యాచింగ్ ఏదైతే ఉందో అది తీసుకుని అయితే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవటం వల్ల అస్సలు చిక్ అనేది పడదండి. సో నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నారంటే మనం తీసుకుని పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. టిప్ నచ్చితే కనుక లైక్ చేసేయండి. ఇలాంటి రౌండ్ జ్యువెలరీ బాక్స్ ఒకటి తీసుకున్నానండి. దీన్ని అయితే పార్టీషన్ అనేది చేస్తున్నాను మధ్యలో, అంటే పసుపు కుంకుమ రెండు కూడా ఒకే దాంట్లో ఆర్గనైజ్ చేసుకుందామని. సో నేనైతే థిక్ ప్లాస్టిక్ అనేది షీట్ అనేది నా దగ్గర ఉందండి. సో మెషర్ చేసుకుని ఎంతైతే పొడవు ఉందో అది కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటిది లేనట్టయితే కనుక మీరు కార్డ్బోర్డ్ ఏమన్నా ఉంటుంది కదా మన ఇంట్లో, అట్ట ముక్కలు లాంటివి కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. సో మధ్యలో అయితే సెంటర్లో ఈ విధంగా పార్టీషన్ చేసుకున్నాను. ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమ అయితే ఇప్పుడు అయితే వేసుకుంటున్నానండి. సో ఒకవైపు అయితే కుంకుమ వేసుకున్నాను అండ్ మరొక వైపు అయితే పసుపు వేసుకున్నాను. సో మనకి పసుపు కుంకుమ ఏంటంటే బాక్స్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇంకొంచెం డెకరేట్ చేద్దామనే ఉద్దేశంతో ఆ మధ్యలో ఆ పేర్లు అవన్నీ ఉన్నాయి కదా, ఆ పార్ట్లో అయితే కొంచెం అయితే దాన్ని వైట్ కలర్తో పెయింట్ చేసుకుని ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నానండి. సో ఇది ఎలా డెకరేట్ చేసుకున్నాను ఏంటి అనేది కావాలి అనుకుంటే మరొక వీడియో స్పెషల్గా పెడతాను, అదైతే వాచ్ చేసేయండి. సో చూసారు కదా, ఈజీగా ఇలా ఒకే దాంట్లో ఉంటే మనం యూస్ చేసుకున్నానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇది మీకు నచ్చిందా? ఇది ఎలా ఉంది బాక్స్ అనేది నాకు కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదైతే ఈ చైన్ బాక్స్ చాలా రకాలుగా అయితే హెల్ప్ అయింది కదా ఇప్పటి వరకు మీరు చూసిన టిప్స్ అన్నిటిలోని. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని ఎలా రీయూజ్ చేస్తున్నానో చూసేయండి. మన దగ్గర చిన్న చిన్న రౌండ్ బాక్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కావాలంటే స్టిక్ చేసేసుకోవచ్చు మీరు, లేకపోతే డబల్ సైడెడ్ టేప్తో అన్నా సరే అటాచ్ చేసేయచ్చు, అవి కదలకుండా ఉంటాయి అన్నప్పుడు. దీన్ని నేను క్రాఫ్ట్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి ఒక మంచి ఆర్గనైజర్లో అయితే యూజ్ చేస్తున్నానండి. మనం క్రాఫ్ట్ చేసినప్పుడు లేకపోతే ఏమన్నా శారీ స్టిచ్ చేసినప్పుడు చమ్కీలు లాంటివి, మిర్రర్స్, చిప్స్ అన్నీ కూడా మిగిలిపోతాయి కదా, అవి అక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటే పడిపోతూ ఉంటే చాలా మనీ అనేది కూడా వేస్ట్ అయిపోతుంది. సో వేరే డిఐవైస్ అవి చేసినప్పుడు వీటిని రీయూజ్ చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పి అన్నీ ఒకే షాట్ ఉంటే మనకి యూజ్ చేసుకుంటానికి కూడా బాగుంటుంది. సో అన్నిటినీ కూడా నేను ఇలా ప్యాచెస్ లాంటివి అన్నీ ఒకే షాట్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి. సో హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని అయితే మనం రీయూజ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి జ్యువెలరీ బాక్సెస్ ఏదో ఒకటి తీసుకుని దాంట్లో లోపల ఫెల్ట్లా ఉంటుంది కదండి, దాన్ని అయితే రిమూవ్ చేసేయండి. సో కొంచెం అయితే వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకుని మనం ఏమైనా పెయింటింగ్స్ అవి వేసుకున్నప్పుడు ఆ బ్రష్ క్లీన్ చేసుకోవడానికి అయితే
దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే చాలాసార్లు ఇలాగే యూజ్ చేస్తానండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించింది? ఈ టిప్స్ అన్నిటిలోని కూడా మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. Until next interesting video, see you, take care, bye bye.